దూద్యాలలో అభినందనీయ సేవా కార్యక్రమం జరిగింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివి విద్యార్థినీలకు సైకిళ్లను పంపిణీ చేశారు. తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో కిసాన్ బంద్ మిత్రులు సతీష్ మరియు అమెరికాలో నివసిస్తున్న మణికాంత్ సహకారంతో 10 సైకిళ్లను అందించారు. దూర ప్రాంతాలైన అల్లికానిపల్లి, జీడిగడ్డ తాండా, సోమనాయక్ తాండా, లఘుచర్ల నుండి నడుచుకుంటూ వచ్చే విద్యార్థినీలకు ఈ సైకిళ్లు ఎంతో ఉపయుక్తంగా మారనున్నాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దాత మణికాంత్ సేవాభావాన్ని అందరూ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ మల్లప్ప, ఉప సర్పంచ్ సంజీవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వేణుగోపాల్, స్థానిక నాయకులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీందర్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థినీల భవిష్యత్తుకు ఇది ఒక మంచి అడుగని తెలిపారు. రవీందర్ గౌడ్ తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి. గత సంవత్సరం నుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు ఈ చుట్టుపక్కల నుండి వచ్చేటటువంటి గ్రామాలకి వచ్చేటటువంటి బాలికలకు అల్లికాన్పల్లి, ఈడిగడ్డ తాండా, సోమనాయక్ తాండా, లగచల్ నుండి వచ్చే బాలికలకు రవాణా సౌకర్యం లేక వాళ్ళ ఆటోలలో వచ్చేది. ఆటోలో వస్తున్నటువంటి విద్యార్థులు కూడా నెలకు 600 రూపాయల చొప్పున వాళ్ళకు అమౌంట్ పే చేస్తున్నారు. అందరూ కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థినులు. వాళ్ళ తల్లిదండ్రులు కూలీ చేస్తే కానీ డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. జీవనోపాధి ఇక్కడ లేదు కాబట్టి అందరూ కూడా కూలీ చేసుకుని బ్రతికే వాళ్ళు. వారిని చూసిన తర్వాత ఇక్కడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఖచ్చితంగా ఒక ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ విద్యావంతుల వేదిక గత సంవత్సరం 40 సైకిళ్లను వివిధ సంఘాలతోన, వివిధ కార్పొరేట్ సంస్థలతోన మనం చేరి వాళ్ళ ద్వారా ఇప్పించడం జరిగింది. ఈసారి మిత్రుడు సతీష్కు ఇంకొక 15 సైకిల్ కావాలని విద్యావంతుల వేదిక ప్రపోజల్ చేయగానే సతీష్ ఇమ్మీడియట్గా మణికాంత్ గారికి ఫోన్ చేసి మణికాంత్ 2 రోజుల్లోనే ఈ సైకిళ్లను అరేంజ్ చేయడానికి 55,000 రూపాయలు అందించడం జరిగింది. ఈ 55,000 రూపాయల చోట ఈ యొక్క సైకిళ్లను అందిస్తున్న ఈ సందర్భంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసి పిల్లలందరినీ ఆశీర్వదించడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు ఈ సైకిల్ ఇవ్వడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే బాలికలు నడుచుకుంటూ రావాలి, నడుచుకుంటూ పోవాలి, లేదా ఆటోకి రావాలి. ఆటోలు కూడా మనకు పనులు ఉన్న సందర్భంలో ఆటోలు కూడా వచ్చే పరిస్థితి లేదు. అలాంటి సందర్భంలో విద్యార్థులకు సమయం వృధా అవుతుంది, చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యావంతుల వేదిక ఈ మణికాంత్ను మరియు సతీష్ను కోరంగానే ఇమ్మీడియట్గా ఈ సైకిల్ పంపిణీ చేసినందుకు ముఖ్యంగా మా విద్యార్థుల తరఫున, మా పాఠశాల తరఫున మణికాంత్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.